హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. కింద వైట్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కొత్త విషయాలు, మంచి విషయాలు అందిస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వారం బిగ్ బాస్ హౌస్లో చివరి కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. మొత్తానికి మామూలుగా లేదు బిగ్ బాస్ టాస్క్ కెప్టెన్సీది. వీళ్ళ దాంట్లో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్లో కెప్టెన్గా ఎన్నిక కాని సభ్యులు అక్కడ కత్తి పెట్టడం జరుగుతుంది. బిగ్ బాస్ ఆ కత్తిని తీసుకొని బిగ్ బాస్ కెప్టెన్స్లో పాల్గొనే సభ్యులు, తమకిష్టం లేని సభ్యులు ఆ కత్తిని తీసుకువెళ్ళి వాళ్ళని పొడిచి అక్కడి నుంచి కెప్టెన్సీ టాస్క్ నుంచి వాళ్ళని తీసివేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మొదటిగా ఆ కత్తి అనేది మన డీమాన్ పవన్కి దొరకడం జరిగింది. ఆ కత్తిని తీసుకువెళ్ళి ఇమానియల్ని పొడవడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ నుంచి తప్పేయడం జరిగింది. నాకు 4th వీక్ నువ్వు కెప్టెన్సీ దాంట్లో సహాయం చేయమంటే నేను సహాయం చేయనని చెప్పి నువ్వు అన్నావు. అందుకోసమే అన్నా ఇప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్లో నేను ఆల్రెడీ నీకు సహాయం చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేనే కెప్టెన్గా నిలబడబోతున్నా, నాకు నువ్వు పోటీ ఉండొద్దని చెప్పి నేను పొడి చేస్తున్నా అంటే, అరే నువ్వు అన్నా అనుకుంటూ నన్ను పొడి చేస్తున్నావురా అన్నాడు. నువ్వు నన్ను ఎలిమినేషన్ చేసుకుంటూ, నామినేషన్ చేసుకుంటూ, ప్రతి దాంట్లో ఏడ్చుకుంటూ నువ్వు ఇంకొకసారి నన్ను ఆ విధంగా అనకురా అన్నాడు అని పవన్ని గట్టిగా అన్నాను ఇమానియల్. అయితే వాస్తవం చెప్పాలంటే పవన్ ఒక మాట చేయాల్సింది. నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు 3 సార్లు కెప్టెన్సీ అయినావు అన్న, ఒకసారి కెప్టెన్సీ అయినావు, మళ్ళీ మొన్న కూడా కెప్టెన్సీ అయినావు, ఇంతకుముందు ఒకసారి కెప్టెన్సీ చేసినావు, ఇప్పుడు మొత్తం 3 సార్లు 3 టైమ్స్ కెప్టెన్సీ అయినావు. కాబట్టి హౌస్లో మేము కాలేదు కాబట్టి నేను తీసేస్తున్నా అని చెప్పి ఇమానియల్ని తీసేస్తే సరిపోయేది. కానీ ఇమానియల్ని నువ్వు నాకు హెల్ప్ చేయలేదని చెప్పి ఆ విధంగా పొడవడం కంటే ఈ విధంగా నీకు ఆల్రెడీ 3 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది కెప్టెన్సీ వల్ల. మేము హౌస్లో ఇది చివరి వారం కాబట్టి మా దాంట్లో నేను, దివ్య, మేము ఎవరం కాలే కాబట్టి నేను, దివ్య, కళ్యాణ్ వీళ్ళందరం, కళ్యాణ్ ఆల్రెడీ అయిండు, మేమందరం కాలేదు కాబట్టి, భరణి గారు మేమందరం కాలేదు కాబట్టి మా దాంట్లో ఒకరు అయ్యే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని మేము కెప్టెన్సీలో నిలబడదాం అనుకుంటున్నాం కాబట్టి నిన్ను పొడి చేస్తున్నాను ఒక్క మాట చెప్తే అయిపోయేది. కానీ కళ్యాణ్ చెప్పలేదు. దానివల్ల ఇమానియల్కి, డీమాన్ పవన్కి బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఒక్క పాయింట్ చెప్తే అయిపోయేది. అన్న నువ్వు కెప్టెన్ అయినావు ఆల్రెడీ 3 సార్లు, నీకు ఇమ్యూనిటీ లభించింది, ఇది చివరి వారం, ఇక కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్ వీక్, ఇప్పుడు నేను కెప్టెన్ కావాలనుకుంటున్నా, నాకు పోటీగా నువ్వు ఉండొద్దు అనుకుంటున్నా అని చెప్పి ఆయన్ని పొడిచినట్టయితే అయిపోయేది. కానీ డీమాన్ పవన్ ఆలోచించలేదు అంతగా. సరే, తర్వాత సుమన్ గారికి ఆ కత్తి దొరకడం జరుగుతుంది. అయితే సుమన్ గారికి ఎవరిని పొడుస్తానని హామీ ఇచ్చిందో రీతు చౌదరికి, ఆ కత్తి రీతు చౌదరికి ఇస్తుంది. రీతు చౌదరి సంజనాని పొడవడం జరుగుతుంది, కెప్టెన్సీ టాస్క్ నుంచి తీసేయడం జరుగుతుంది. దీంతో సంజన నీకు గేమ్ ఆడడం రాదు, నీకేం గేమ్ ఆడడం, రీతు చౌదరి అంటది నీకు గేమ్ ఆడడం రాదు, నువ్వు కెప్టెన్సీ టాస్క్లో ఉండడం నాకు ఇష్టం లేదన్నప్పుడు నీకు గేమ్ ఆడడం వస్తుందా రీతు చౌదరి? నీకేం గేమ్ ఆడొస్తుంది రీతు? నువ్వు పోయి ఆ మూలకు కూర్చుంటావు, కొద్దిసేపు అయిన తర్వాత ఆడు ఆ మూలకు వస్తాడు, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం తప్ప ఏమైనా ఉందా అని చెప్పి మళ్ళా సంజన నోరు చాడడం జరిగింది. మళ్ళా వాళ్ళిద్దరి మధ్యలో బంధాన్ని పోర్ట్రే చేద్దామని చెప్పి, వాళ్ళిద్దరిని అవమానిద్దామని చెప్పి, రీతు చౌదరిని బ్యాడ్ చేద్దామని చెప్పి చాలా వరకు సంజన ట్రై చేసింది. దాంట్లో సభ్యులు ఆమె అనే విషయాలు కూడా జనాలకు కూడా నిజమేనా అనిపించేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సంజన గారు ఆమెను పొడిచినప్పుడు రీతు చౌదరి ఒకటి అర్థం చేసుకోవట్లేదు. మళ్ళీ సంజన కాడికి పోయి సంజన విషయంలో జోక్యం చేసుకోవడం కంటే వేరే వాళ్ళు ఇంకా కెప్టెన్సీ టాస్క్లో ఆల్రెడీ 2-3 సార్లు అయిన వాళ్ళని తీసేసినట్టయితే అయిపోయేది. కానీ సంజన కూడా ఆ విధంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఆల్రెడీ సంజన ఫస్ట్ కెప్టెన్ అయింది. ఇది చివరికి వీళ్ళందరికీ అర్థం కావట్లే, ఇది చివరి కెప్టెన్సీ టాస్కు కాబట్టి మీరు కెప్టెన్స్ అయిన వాళ్ళు అవసరం లేదు, కాబట్టి నిన్ను పొడి చేస్తున్నా అని ఒక్క మాట అంటే అయిపోయేదానికి నువ్వు ఆడట్లేదు అనేటప్పుడు ఆమె డైరెక్టే అనేసింది. ఆమెని మొత్తం ఎక్కడి వరకు చేయాలో అక్కడి వరకు రీతు చౌదరిని డ్యామేజ్ చేయడం జరిగింది. వాళ్ళ విషయాలు నాకు కూడా కామెంట్లో పెట్టిరు, వాళ్ళిద్దరూ దుప్పటి కప్పుకొని మాట్లాడినప్పుడు లేదా అని చెప్పి. ఆ సంజన కూడా అంటుంది, అంటే వీళ్ళ మధ్యలో వ్యవహారాన్ని ఈ విధంగా పోర్ట్రే చేస్తుంది సంజన. కానీ ఒక ఆడపిల్ల విషయంలో ఆ విధంగా చేయడం అనేది చాలా వరకు తప్పు. వాస్తవం చెప్పాలంటే ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళిద్దరు వ్యక్తిగత విషయంలో మూడో వాళ్ళ జోక్యం ఉండకూడదు. కానీ ఇక్కడ సంజన వాళ్ళ విషయంలో ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటుంది. ఇప్పుడు అది బయటికి పోయేటట్టు పోర్ట్రే చేస్తుంది.
తర్వాత కత్తి తనుజకి దొరుకుతుంది. తనుజ వచ్చేసి రీతు చౌదరితో మాట్లాడుకుంటుంది. మరి నువ్వు దివ్యాన్ని తీసేసినట్టయితే నీకు ఈ కత్తి ఇస్తానంటది. అప్పుడు ఆ కత్తి తీసుకువెళ్ళి మన తనుజ వచ్చేసి రీతు చౌదరికి ఇస్తుంది. అప్పుడు రీతు చౌదరి వచ్చి ఇప్పుడు గేమ్ విషయంలో అనే దానికంటే కూడా తనుజ అంటది, ఇప్పుడు నాకు రీతు చౌదరికి ఇయ్యదలుచుకున్నా కాబట్టి నేను ఇస్తున్నా, అతను గేమ్ ఆడన వాళ్ళని తీసేస్తాను అంటుంది. అనే లోపల అక్కడ సంజన ఉండి నువ్వు దివ్యాన్ని తీసేస్తాను అంటే నేను కత్తిస్తాను క్లియర్గా చెప్పినావు. ఇంకా దాంట్లో మళ్ళీ మా అట్లా దాచుకొని చెప్పడాల్సిన అవసరం ఏముంది, నువ్వు కరెక్ట్గా చెప్పేసాయి డైరెక్ట్ అని చెప్పేసి జనాలకి తెలిసేటట్టు పోర్ట్రే చేసింది. తనుజ దివ్యాన్ని తీసేయాలని ఆమెకు కోరిక ఉందని జనాలకి పోర్ట్రే చేసింది. ఎందుకంటే ముసుగుల గుద్దులాట ఉండకుండా డైరెక్ట్ చెప్పేసింది. దీంతో రీతు చౌదరి వచ్చి దివ్యని నామినేషన్ చేస్తుంది, కత్తి తీసుకొని పొడిచి ఆమెను కెప్టెన్సీ టాస్క్ని తీసేస్తుంది. కానీ రీతు చౌదరి తర్వాత దివ్య అంటుంది, నీవు గేమ్ ఆడను వాళ్ళు వచ్చి నన్ను తీసేయడం ఏంది, ఒక గేమ్ ఆడినాను, గేమ్ ఆడి గెలిచినావు, దేంట్లో గెలిచినావు, నేను ప్రతి దాంట్లో నేను గెలిచిన కాబట్టి ఇక్కడ ఉన్న ఒక మైండ్ లెస్ ఉన్న వాళ్ళకి 3 సార్లు ఇమ్యూనిటీ వచ్చిన వాళ్ళకి కత్తి తీసుకొని పొడవమని ఎవరైనా ఇస్తారా అని తనుజ అని అంటుంది. అంటే తనుజని ఇండైరెక్ట్గా ఆమె తిట్టడం జరిగింది, నిన్న మైండ్ లేదు నీకు, అందుకోసం రీతు చౌదరికి ఇచ్చినావు అని చెప్పి తనుజని డైరెక్ట్గా అవమానించడం జరిగింది అని చెప్పడం జరిగింది. దాంతో రీతు చౌదరి వచ్చేసి దివ్యాన్ని తీసేయడం జరిగింది. రీతు చౌదరి డైరెక్ట్గా నువ్వు ఆడట్లేదు, నాకు ఇట్లా ఆల్రెడీ చెప్పేసింది కాబట్టి ఇప్పుడు తనుజకి ఇష్టం లేదు కాబట్టి నేను కెప్టెన్సీ టాస్క్ని తీసేస్తున్నా అని చెప్పిన అయిపోయేది. నువ్వు గేమ్ ఆడట్లేదు, అది ఆడట్లేదు అని చెప్పడం వల్ల దివ్య బాగా హర్ట్ అయింది. అంతేకాకుండా తనుజ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సింది, ఎందుకంటే ఇంతకుముందు జరిగినది వదిలేద్దామని చెప్పి దివ్య తనుజ ఇద్దరు కలిసి సోమవారం రోజు నామినేషన్ చేసుకోరు. కానీ తిరిగి చివరికి మళ్ళా అదే పాయింట్ తీసుకువచ్చి తనుజ కూడా దివ్య ముందు పెట్టడం, మళ్ళా వీళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ కావడం మొదలైంది. అంటే తనుజానే ఇప్పుడు గొడవని రాజేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మాయి ఇప్పటివరకు కెప్టెన్సీ ఇవ్వాలి, ఒకవేళ ఈసారి కెప్టెన్సీ అయితే ఆమెకి ఒక బ్రేకింగ్ పాయింట్ దొరకవచ్చు, ఆమె హౌస్లో ఉండే అవకాశం ఉండొచ్చేమో. కానీ ఆ అవకాశం కోల్పోయింది దివ్య. తర్వాత అదే కత్తి మళ్ళా సంజనకి దొరుకుతుంది. వాళ్ళు ముగ్గురు ఇట్లా ఆ సంజన గారు ఆ కత్తిని తీసుకువెళ్ళి కళ్యాణ్కి ఇస్తుంది. నాకు ఎవరు తీసేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి కళ్యాణ్కి ఇస్తుంది. అప్పుడు పవన్ అంటాడుగా, ఇప్పటివరకు నేను కెప్టెన్సీ కాలేదు, నేను ఏది ఆడి నిరూపించుకోవాల్సిన అవకాశం నాకు ఒక్కసారి కూడా దొరకలేదు, ప్లీజ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ని అడుగుతాడు. కళ్యాణ్ కూడా నాకు కూడా అదే అనిపిస్తుంది, మరి ఏం చేయమన్నావు అంటే నీ ఇష్టం, ఏదైనా నిర్ణయం నీ చేతిలో ఉంది ఇప్పుడు, ఎందుకంటే ఇన్ని రోజులు కూడా కెప్టెన్సీ టాస్క్లో పాల్గొనే అవకాశం రాలేదు, చివరి టాస్క్ ఇది కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వు, ఎందుకంటే ఈ అవకాశం కోల్పోతే ఇక నేను కెప్టెన్ కావడానికి కూడా అవకాశం లేదు, ఇది మా నాన్న వాళ్ళకు కూడా నాకు ఒక కోరిక లాంటిది అని చెప్పి డిమాండ్ పవన్ రిక్వెస్ట్ చేస్తాడు కళ్యాణ్ కూడా అది వాస్తవమే అనిపిస్తుంది. కాబట్టి రీతు చౌదరి ఆల్రెడీ కెప్టెన్ అయింది, ప్లస్ 2 సార్లు ఇమ్యూనిటీ లభించింది కాబట్టి రీతు చౌదరిని ఎలిమినేట్ చేద్దామని చెప్పి కత్తి తీసుకుపోయి రీతు చౌదరిని పొడవడం జరుగుతుంది. దీంతో రీతు చౌదరి కెప్టెన్సీ టాస్క్లో వెళ్ళిపోతుంది. కానీ రీతు చౌదరి ఒకటి అర్థం చేసుకోవాలి, వాళ్ళిద్దరిలో కళ్యాణ్కి ఆల్రెడీ కెప్టెన్ అయిండు, కానీ డిమాండ్ పవన్ కదా ఉంది, ఆ మాత్రం అర్థం చేసుకోవాలి కదా. కానీ దానికి కూడా అర్థం చేసుకోకుండా రీతు చౌదరి కళ్యాణ్ని అనరాని మాటలు అంటది. కానీ కళ్యాణ్ని ఎంతసేపు ఒత్తుదామని చూస్తుంది రీతు చౌదరి, కానీ కళ్యాణ్ అంతకంతకి ఎదిగి ఓట్లు సంపాదించుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.